హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి యాపిల్తో మనం ప్యూరీ లాగా చేసేసి బేబీ కోసం తయారు చేస్తున్నానండి. ఫ్రెష్గా ఉన్నటువంటి ఒక యాపిల్ తీసుకొని దాన్ని ఈ విధంగా శుభ్రంగా పీల్ తీసేసేయాలండి. పీల్ తీసేసి మధ్యలో ఉన్న సీడ్స్ రాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి ముక్కల్ని మనం బాయిల్ చేయడం కోసం ఇలాంటిది కొన్నానండి. నేను స్టైనరు బాగుంది. ఇది అమెజాన్లో కొన్నానండి. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది చాలా ఎక్స్పాండబుల్గా చేసుకోవచ్చండి. దీంట్లోకి మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా వేసుకుందాము. చాలా బాగుందండి ఈ స్టైనరు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎవరికైనా కావాలంటే ఒకసారి అమెజాన్లో లింక్ పెడతాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి. అమెజాన్లో చెక్ చేయగలరు. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలాంటి వెడల్పుగా ఉన్నటువంటి గిన్నె ఒకటి తీసుకోవాలండి. దాంట్లో కొంచెం వాటర్ పోసాను. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. ఈ స్ట్రైనర్ని ఇలా క్లోజ్ చేసుకుందామండి. దీన్ని తీసుకొని మనం ఈ యొక్క బౌల్లో పెట్టేద్దాము. ఇంకా కొంచెం లెంత్ కూడా తీసుకోవచ్చండి. అడుగున ఇలా ఉన్నాయి. నాకైతే ఈ బౌల్కి కొంచెం స్టాండ్ లేకుండా పెట్టుకుందామని ఇలా పెట్టాను. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes బాయిల్ చేస్తే చాలా బాగుంటుందండి. ఒకసారి బాయిల్ అయిందో లేదో చెక్ చేద్దామండి. ఊరికే మెత్తబడిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత దీన్ని స్మాష్ చేద్దాము. ఇవి ఆరిపోయిందండి. ఇప్పుడు మనం ఈ పీసెస్ తీసేసుకొని మనం ఈ మిక్సీ బౌల్లో వేసేసుకుందాము. పసిపిల్లలు ఉన్న ఇంట్లో ప్రతిదీ కూడా 1-2 సార్లు వాష్ చేసుకుంటూ శుభ్రంగా ఉండాలండి. చిన్నపిల్లలు కదండి, చాలా శుభ్రంగా ఉండి వాళ్ళు తయారు చేస్తేనే ఫుడ్ హెల్తీగా ఉంటారు. దీంట్లోకి నేను మిల్క్ పౌడర్ కలుపుతున్నానండి. కొంచెం స్వీట్ కూడా ఉంటుంది. యాపిల్ కొంచెం పులుపు ఉంటుందండి లైట్గా. దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం నేను మిల్క్ పౌడర్ వేస్తున్నాను. దీంట్లో కొంచెం మనం యాపిల్ బాయిల్ చేసినటువంటి వాటర్ ఏదైతే ఉన్నాయో అవి కొంచెం వేద్దాము. చాలా లిటిల్ బిట్ అండి, సరిపోతుంది. మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. బాగా స్మూత్గా వచ్చిందండి. దీన్ని మనం ఒక బౌల్లో తీసేసుకుందాము. మా చిట్టి తల్లికి ప్యూరీ అంటే చాలా ఇష్టం అండి. చాలా ఇష్టంగా తింటుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ వీడియో తెలుస్తుందండి. రేపు మరొక వీడియోతో కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.